భవిష్యత్తులో మొత్తం బస్సులన్నింటినీ కూడా ఈవీ వెహికల్స్గా మార్పు చేయాలని చెప్పని ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఈ విధమైన ఆధునికమైన బస్సుల్ని ప్రయాణికుల సౌకర్యార్థం తీసుకొచ్చిన పక్షంలో ప్రయాణికులకి మెరుగైన వసతులతో కూడిన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఈ 1150 బస్సులనే సాగ్గా చూపించి ఆ 1150 బస్సులు పీపీపీ మోడ్లో వాటిని ఆపరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని మాత్రమే మొత్తం బస్సులకి ప్రత్యామ్నాయంగా చూపిస్తా అదే మోడ్లో రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులను కూడా ఈవీ వెహికల్స్గా మార్పు చేయాలని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మొత్తం ఈవీ వెహికల్స్ అన్నీ కూడా పీపీపీ మోడ్లోనే రన్ చేయబడతా ఉంటాయి. అలా రన్ చేసిన పక్షంలో ఇప్పుడు దాదాపుగా 70% బస్సుల్లో అమలు జరుగుతూ ఉన్న ఈ స్త్రీ శక్తి పథకాన్ని రద్దు చేయబోతున్నారు అని చెప్పని ఎప్పుడో దాదాపుగా ఇవాళ ఒక సంవత్సరానికి 1150 బస్సులు అంటే గత సంవత్సర కాలం పైగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వాళ్ళ నుంచి మంజూరు చేయించుకొని అందులో ఇప్పటికి 750 బస్సులు మాత్రమే టెండర్ ప్రక్రియ ముగిసి అవి కూడా సమీప భవిష్యత్తులో ఏపీఎస్ఆర్టీకి వనగొరబోతున్న నేపథ్యంలో దీన్ని మాత్రమే సాగ్గా చూపించి ఇంకొక దశాబ్ద కాలం నాటికి కానీ మొత్తం బస్సుల్ని ఈ ఈవీ వెహికల్స్గా ప్రవేశపెట్టడం జరగని నేపథ్యంలో ఈ ఈవీ వెహికల్స్నే సాగ్గా చూపించి మొత్తం స్త్రీ శక్తి పథకాన్ని రద్దు చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు.